ఫ్రెండ్స్, ఇది 2012 క్యాలెండర్ చూసారుగా. ఇది 2012 క్యాలెండర్. మీకు ఇక్కడ విషయం చెప్పబోతున్నాను, ఒక పెద్ద విషయం చెప్పబోతున్నాను. అయితే ఈ క్యాలెండర్ డిసైడ్ చేసింది ఎవరో తెలియదు, కానీ ఈ క్యాలెండర్లో మేషరాశి మొదటి రాశి, రెండో రాశి వచ్చేసి చూసుకుంటే వృషభ రాశి, మిథున రాశి, తర్వాత కర్కాటక, సింహరాశి, కన్యరాశి, తులారాశి, నెక్స్ట్ చూసుకుంటే వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, నెక్స్ట్ మకర రాశి, కుంభరాశి, లాస్ట్ ఫైనల్గా చూసుకుంటే మీనరాశి. ఇవి చూసుకుంటే తిథులు మాసాలకు సంబంధించిన విశేషాలకు తగ్గట్టు ఏ పేరుకు ఏ పేర్లలో ఏముంది. ఇప్పుడు పేరు రా అని తీసుకుంటే ట వర్గం తూర్పు ఉత్తరం పడమరలో సరిపోయే సింహద్వారం అట. సరిపడే సింహద్వారంతో ప్రయాణించడం ఆ టైంలో 2012 క్యాలెండర్. ఇది గ్రహాల అనుకూలమైనటిది. మనకున్న వారాలలో గ్రహాలు కూడా వస్తాయి. సోమవారం చంద్రుడు, మంగళవారం మంగళుడు, బుధవారం బుధుడు, గురువారం గురు బృహస్పతి, శుక్రవారం శుక్రాచార్యుడు, శనివారం శనీశ్వరుడు, ఆదివారం ఆదిత్యుడు, రావు ఏమో రాడు, కేతువు రాడు, రాహు. వీళ్ళు ఎందుకు రారంటే ఈ గ్రహాలలో ఈ వారాలని ఒక రాహు ఏమో ఫ్రంట్ ఫార్వర్డ్ పోతే కేతు ఏమో రివర్స్ ఆర్డర్లో పోతాడు. అందుకే స్టార్టింగ్ పాయింట్లో రావు ఉంటే ఎండింగ్ పాయింట్లో కేతు ఉంటారు. ఈ శంకుస్థాపన చేయడం, గృహప్రవేశం, ఇవన్నీ డిసైడ్ చేసే ఒక క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే దీన్ని ఒక యాప్గా డిజైన్ చేసి పెట్టిన. ఫ్యూచర్లో ఏఐ సాయం ద్వారా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో కూడా అంచనా చేసే సిస్టమేటిక్ ప్రొసీజర్ వస్తుంది. సో ఈ రాశి ఫలాలు కూడా అలాగనే ఉంటాయి. అయితే ఈ రాశి ఫలాలలో మెయిన్ టాపిక్ ఈరోజు డిస్కస్ చేద్దామంటే, మెయిన్ టాపిక్లో ఇలా చూసుకుంటే ఎక్కడైనా రాశి రాశుల గురించి ఇవ్వాలి, కానీ ప్రయాణించే వాటి గురించి ఇస్తారా? ఇక్కడ అలాగనే చూడండి, ఏ రైలు ఎప్పుడు పోతుంది, ఏ టైం పోతుంది అనే విశేషాలు ఇక్కడ ఇచ్చారు. చూడండి, ఇది రైల్వే ప్రకారం చూసుకుంటే విజయవాడ మీదుగా హైదరాబాదు బలార్న వైపు వరంగల్ కాజిపేట వైపు పోయేది, పూరి ఒక ఆదివారం. ఇవన్నీ చూసుకుంటే గ్రహాలు కూడా ఈ రైల్వే స్టేషన్లో తిరుగుతాయని అర్థం. గ్రహస్థితులు, గ్రహ మూమెంటు. సికింద్రాబాద్లో ఉద్యోగ ఫలితం కోసం పోతారు, లేకపోతే జాబ్ పర్పస్ పోతారు. అక్కడ గ్రహాలకు సంబంధించిన భటులు ఉంటారు. అంటే గ్రహాధిపతికి సైనాధిపతి సోల్జర్స్ ఉంటారు. వాళ్ళు సమోసాలు అమ్ముతారో, లేకపోతే మారు వేషంలో ఏదైనా టిఫిన్ సెంటర్లు అమ్ముతారో, బిర్యానీ అమ్ముతారో, లేకపోతే ఏం ఫుడ్ అమ్ముతారో తెలియదు, కానీ వీరు గ్రహాలకు పని వాళ్ళకు తెలియదు, కానీ వాళ్ళకు తెలిసే ఐడియా మెల్లమెల్లగా ఎదుగుతుంది. ఇవన్నీ రైల్వే స్టేషన్లలో ఏ ట్రైన్ ఏ టైంకి ఉంటుంది, ఏ రోజు పోతుంది, ఏ వారం పోతుంది అనే దాని గురించి ఉన్నది. అక్కడనే గ్రహస్థితులకు సంబంధించిన గ్రహాధిపతులు ఈ నవగ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఈ నవగ్రహాలన్నీ పూజించే దేవుడు వచ్చేసి శివుడు. శివుడు ఎవరిని పూజిస్తాడంటే ఆదినారాయణుడు. ఆ ఆదినారాయణుడు ఎవరిని పూజిస్తాడంటే ఆదిశక్తి. సో సృష్టి కాల నిర్దేశక సూత్రాలన్నిటికీ మనం ప్రయాణించే దిశలో గ్రహాలలో ఒక్కొక్కసారి కుజదోషంతో చచ్చిపోవచ్చు, రావుకేతు దోషంతో చచ్చిపోవచ్చు, గ్రహస్థితులు గురుబలం లేక చనిపోవచ్చు. సికింద్రాబాద్ స్టేషన్ ఎక్కే ప్రతి వారికి నేను హెచ్చరిక ఏం చేస్తున్నా అంటే, మీకు ఎప్పుడు మరణ సంకేతాలు ఎప్పుడు జరిగేది తెలియదు. 2012లో భూకంపం వస్తుందని టాక్ వచ్చింది, కానీ జరగలేదు, కానీ అంచనా వేశారు. కానీ ఇప్పుడు 2025 కాబట్టి ఈ 2025 మూమెంట్ ప్రకారం చూసుకుంటే 2026లో చాలా వరకు బ్యాడ్ థింగ్స్ జరగబోతున్నాయి. అది రైల్వే స్టేషన్లోనే. రైల్వే స్టేషన్కి సంబంధించిన డాటా ప్రకారం చూసుకుంటే పెద్ద పెద్ద రాక్షసులు, అసురులు, దానవులు అందరూ ఫైటింగ్ జరుగుతుంది. పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి. అంటే త్రేతాయుగం, ద్వాపర యుగంలో ఉన్న వారి గతాలన్నీ గుర్తుకొచ్చి కలియుగంలో ఫైట్ చేసుకుంటారు రైల్వే స్టేషన్లో. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే 2026లో కానీ 2050లో కానీ జరిగే ఛాన్సెస్ కంపల్సరీ ఉంది. ఇది ఫ్రెండ్స్, ఫ్యూచర్ డాటాని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయడం అంటే మినిమం మెడిటేషన్ తోటే పాసిబుల్. కాలగమన సిద్ధితోటి, నాడి జ్యోతిషంతో అంచనా వేయచ్చు. ఇది ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఈరోజు టాపిక్. అందుకే మనం ప్రయాణించే దిశలో తూర్పు వైపు పోవాలన్నా, పడమర వైపు పోవాలన్నా రైల్వే స్టేషన్లు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా
గ్రహాలకు పూజ చేసుకొని ఒకరోజు ముందు ఎక్కండి. దీని ద్వారా గ్రహానికి అధిపతి అయిన దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.